నమస్కారం. ముందు వీడియోలో తల్లి గర్భంలో శిశువు పడే బాధల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎటువైపో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి తన ఆయుష్ ప్రమాణం పూర్తవగానే మరణించక తప్పదు. అలానే ఆ దేహం నుంచి వేర్పడిన ఆత్మ తన కర్మఫలాన్ని అనుసరించి మరో శరీరంలోకి ప్రవేశించి తిరిగి జన్మించక మానదు. ఇది సృష్టి ధర్మం. ఆత్మ జనన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. అంటే దీని ప్రకారం చూస్తే మరణం తర్వాత శరీరం దహనం అయినా కూడా ఆత్మ ఇంకా మనగంలోనే ఉంటుందన్నమాట. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎటువైపు? మరణించిన తర్వాత ఆత్మను సంతృప్తిపరచడానికి చేయవలసిన కర్మల గురించి అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో స్పష్టంగా వివరించబడి ఉంది. అయితే ఒకరోజు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు అన్ని లోకాలను తిరుగుతూ వస్తాడు. అలా తిరుగుతూ తిరుగుతూ భూలోకంలోని మనుషులు చేసే మంచి చెడును అన్నింటినీ చూస్తూ తిరిగి విష్ణులోకంలోకి ప్రయాణమవుతాడు. అయితే విష్ణువాహనమైన గరుత్మంతుడు భూలోకంలో ఉన్న మానవుల గురించి, వాళ్ళు పడుతున్న సుఖదుఖాలన్నింటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. అలా ఆలోచిస్తూ తనకు వచ్చిన కొన్ని సందేహాలకు తన దగ్గర సమాధానం లేక విష్ణులోకంలో శయనించి ఉన్న విష్ణువును అడగాలని నిర్ణయించుకుంటాడు. శేషశయనం పైన పడుకున్న విష్ణు దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ భూమిపైన పుట్టిన ప్రతి జీవుడు తన ఆయుర్దాయం పూర్తయ్యాక ఏదో ఒక రోజున మరణిస్తాడు కదా. మరి ఆ జీవుడు బ్రతుకున్నంత వరకు తననే అంటిపెట్టుకొని ఉండే ఆత్మ దేహం పడిపోగానే తనకు ఆ దేహంతో ఏమీ సంబంధం లేనట్టు తన మానాన తను వెళ్ళిపోయి వేరే దేహంలో ప్రవేశిస్తుందా? ఆ ఆత్మకు తను ఇప్పటి వరకు ఉన్న శరీరం పైన, తన కుటుంబ సభ్యులపైన మమకారం ఉండదా అని అడుగుతాడు. గురుత్మంతుడి ప్రశ్నలన్నింటినీ సావధానంగా విన్న విష్ణుమూర్తి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఓ గురుత్మంత, నీకు జీవుడు మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం గురించి వివరంగా చెబుతాను విను అంటూ చెప్పడం మొదలు పెడతాడు. జీవుడు గర్భంలోకి ప్రవేశించక ముందే అతడి చావు పుట్టుకలు నిర్ణయించబడి ఉంటాయి. గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా అతడు ఎటువంటి కుటుంబంలో పుట్టాలి, ఎటువంటి జీవితం అనుభవించాలి, ఎలా మరణించాలి అనేది ఆ విధాత ముందే లిఖించబడి ఉంచుతాడు. అతడి గత జన్మ యొక్క కర్మఫలం మరియు ఏ జన్మలో చేసిన పాపపుణ్యం ఆధారంగా అతడు ఏ విధంగా మరణించాలి అన్నది నిర్ణయించబడి ఉంటుంది. వ్యాధుల వలన, ప్రమాదం మూలంగాను, లేక ఆత్మహత్య చేసుకోవడం వలన అతడికి మృత్యువు సంభవించగానే ఆ జీవికి కేటాయించబడిన యమదూతలు సూక్ష్మ రూపంలో ఉండే, అంటే బటన్ వేలు సైజులో ఉండే ఆత్మను శరీరం నుంచి వేరు చేస్తారు. ఇలా చేసే సమయంలో తన వద్దకు వచ్చిన యమభటులను చూసి ఎంతో బాధపడుతూ ఆత్మ ఈ భౌతిక శరీరం మీద ఆశ చావక తను ఈ దేహం విడిచి రాలేనని పరిపరి విధాలుగా దుఃఖిస్తూ, తనకు తన వారి మీద, తన ఆస్తిపాస్తులపైన ఉన్న మమకారం తీరలేదని, తనను ఎక్కడికి తీసుకువెళ్లొద్దని యమభటులను వేడుకుంటూ ఉంటుంది. అయినా ఆత్మఘోషను పట్టించుకునే యమదూతలు శరీరం నుండి ఆత్మను వేరు చేసి సూక్ష్మరూపంలో పార్థివ దేహానికి 13 అడుగుల ఎత్తులో ఉండి అక్కడ జరిగే తంతంతా ఆత్మకు చూపిస్తారు. అలా ఆ సమయంలో ఆత్మకి ఈ జన్మలో నువ్వు ఎటువంటి కర్మలు చేశావు, నీకు దగ్గరవారు ఎవరు, దూషించేవారు ఎవరు, నీ గురించి నీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు తదితర విషయాల్ని యమదూతలు కళ్ళ కట్టినట్టు వివరిస్తారు. యమభటులు చెప్పింది అంతా విన్న ఆత్మ పరిపరి విధాలుగా ఘోషిస్తూ, అయ్యో, నిన్ను బతుకున్నంతకాలం కన్ను మిన్ను కానక ఇన్ని తప్పులు చేశానా, ఈ దేహం శాశ్వతం అనుకొని ఆస్తులు కూడబెట్టడానికి ఇన్ని పాపపు కర్మలు చేశానా అంటూ అనేక రకాలుగా దుఃఖిస్తూ ఉంటుంది. తన కోసం తన కుటుంబ సభ్యులు ఏడవడం చూసి తట్టుకోలేకపోయిన ఆత్మ తన వారి చుట్టూ తిరుగుతూ ఘోషిస్తూ ఉంటుంది. అయితే ఇవేమీ తన వారికి, పార్థివ దేహం చుట్టూ ఉన్న వారికి వినబడవు. తన వారందరూ కడసారి చూపును చూసిన తరువాత ఆ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు దహన సంస్కారాలు నిర్వహించడానికి శ్మశానానికి తీసుకువెళ్తారు. శ్మశానంలో తన దేహం కట్టెలపై బూడిదైపోవడం తట్టుకోలేని ఆత్మ, అయ్యో, ఇప్పటి వరకు నా శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నానే, చిన్న గాయం కూడా తట్టుకోలేని నా శరీరం ఇప్పుడు ఇలా కట్టెల్లో కాలిపోతుందే అంటూ రోధిస్తూ ఉంటుంది. దహన సంస్కారాలు ముగియగానే యమభటులు తిరిగి ఆత్మను ఇంటికి తీసుకొస్తారు. అక్కడ 12 రోజుల పాటు ఉంచుతారు. ఈ సమయంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు 12 రోజుల పాటు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగంలో పునర్నిర్మాణం జరుగుతుంది. చివరి రోజు నిర్వహించే పిండదానం వల్ల ఆత్మకు శరీరం, మాంసం వస్తాయి. 13వ రోజు శాస్త్రోక్తంగా పురోహితునితో కర్మలు నిర్వహించి పిండ ప్రదానం చేసినప్పుడు ఆ ఆత్మకు పైలోకానికి వెళ్ళడానికి మార్గం సగమం అవుతుంది. ఒకవేళ ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఎలాంటి కర్మలు నిర్వహించారో ఆ ఆత్మ ఆకలితో అలమటిస్తూ ఘోషిస్తూ పైకి వెళ్ళలేక తన కుటుంబ సభ్యులు పిండ ప్రదానం చేయకపోతారా అని ఆశగా ఎదురు చూస్తూ వారి మధ్యనే ప్రేతాత్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తన కుటుంబ సభ్యులు పిండ ప్రదానం నిర్వహిస్తారో అప్పుడే ఆ ఆత్మకు సద్గతులు లభిస్తాయి. 12 రోజుల పాటు తన కుటుంబ సభ్యుల మధ్యనే గడిపిన ఆత్మ 13వ రోజున తన వారందరికీ వీడ్కోలు పలికి
యమభటులతో కలిసి యమలోకానికి ప్రయాణమవుతుంది. యమపురికి చేరే సమయంలో ఆత్మ సౌమ్య, సౌర, నాగేంద్ర భవనం మొదలైన 16 నగరాల గుండా ప్రయాణించవలసి ఉంటుంది. ఇలా ప్రయాణించి ఆత్మ 171వ రోజుకి యముని సోదరుడు అయిన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటుంది. ఈ నగరానికి ఆనుకొని వైతరిణి నది ఉంటుంది. యమలోకానికి ప్రవేశించాలి అంటే ముందు ఈ వైతరిణి నదిని దాటాల్సి ఉంటుంది. ఈ నదిలో నీటికి బదులుగా చీము, నెత్తురు, మనిషి మూత్రం, మలనం, కుళ్ళిపోయిన శవాలు, కుళ్ళిపోయిన జంతువులు సలసలా మరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆత్మకు తను ఈ జన్మలో చేసిన పాపాలను అనుభవించడానికి వీలుగా ఒక శరీరాన్ని ఇస్తారు. దీనికి స్పర్శ, వాసన ఉంటాయి. దీన్ని అగ్నిలో వేసినా నొప్పి తెలుస్తుంది, కానీ భస్మం కాదు. ఈ శరీరంలో జీవిని ప్రవేశపెట్టిన యమకింకర్లు దక్షిణ ద్వారం గుండా యమపురికి చేరుకుంటారు. జీవి మరణించినప్పటి నుండి ఇక్కడికి చేరుకునేసరికి సరిగ్గా 361 రోజులు పడుతుంది. మరణించిన తరువాత 361వ రోజు నుండి 3 రోజుల పాటు సంవత్సరికాన్ని నిర్వహిస్తారు. దీంతో ఆ జీవికి భూమిపై ఉన్న బంధాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుందని విష్ణుమూర్తి గరుత్మంతునితో ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తూ ఉంటాడు. ఈ వీడియోలో మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం ఎటువైపో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ జన్మలో చేసిన కర్మలకు మరణం తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయో, వాటి పరిహారాలు ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ఇట్. ఇలాంటి మంచి వీడియోస్తో ఎవ్రీ వీకెండ్ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలో మిస్ కాకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.